తమిళ్ లాంగ్వేజ్ను నిలుపుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి, నార్త్ ఇండియా డామినెన్స్ను ఎదుర్కోవడానికి సోషల్ రీఫార్మర్లుగా అంటే సాంఘిక సామాజిక విప్లవకారులుగా, అల్టిమేట్గా ద్రవిడ ఉద్యమకారులుగా ద్రవిడ పార్టీలు, వాటి లీడర్లు దశాబ్దాల తరబడి ఒక అద్భుతమైన పోరాటం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఈనాడు పత్రిక ప్రస్తావిస్తూ చిన్న వార్త రాసింది. ద్రవిడ పార్టీల శకం ముగిసిపోయిందా అనే హెడ్డింగ్తో దీన్ని రాసింది. తమిళ్ లాంగ్వేజ్ కోసం, తమిళ్ కల్చర్ కోసం ఆరాటపడిన పార్టీలు ముగిసిపోవడం అసాధ్యం. 3 ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కటి కూడా బ్రాహ్మణులకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ఈ వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏప్రిల్ 7న రిపోర్ట్ చేసింది. జస్టిస్ పార్టీతో మొదలైన యాంటీ బ్రాహ్మణ్ ఐడియాలజీ తమిళ రాజకీయాలను శాసిస్తోంది. విజయ్ కూడా యాంటీ బీజేపీ స్టాండ్ మీద క్లియర్గా ఉన్నాడు. అన్నా డిఎంకేకి గడ్డు పరిస్థితులు రావచ్చేమో కానీ డిఎంకేకి నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ కూడా ఉంది. విజయ్కి 108 సీట్లు వస్తే డిఎంకే కూటమి 75 సీట్లతో 2వ స్థానంలో ఉంది. అందువల్ల ద్రవిడ పార్టీల కథ అయిపోయింది అని చెప్పడం సమంజసం కాదు. తెలుగు పత్రికల్లో పనిచేసే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలాంటి వాదనలను తెరపైకి తెస్తుంటారు. డిఎంకే నాయకులు సనాతనం మీద ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఓడిపోయారు అని కూడా తీర్మానిస్తున్నారు. సౌత్ ఇండియా ప్రయోజనాల కోసం సాలిడ్గా నిలబడిన వాడు స్టాలిన్. విజయ్, అన్నా డిఎంకే పార్టీలకు కూడా ఈ నార్త్ ఇండియా ఆధిపత్యం మీద తిరగబడడంలో రెండో ఆలోచన లేదు. అన్నా డిఎంకేని బీజేపీ కొంతవరకు లొంగ తీసుకుంది. బీజేపీతో అలయన్స్ కారణంగానే అన్నా డిఎంకే 3rd ప్లేస్కు పడిపోయింది. తెలుగు పార్టీలు, తెలుగు నాయకులు తెలుగు లాంగ్వేజ్ గురించి, తెలుగు కల్చర్ గురించి ఎందుకు ఆలోచించడం లేదు? తెలుగు లాంగ్వేజ్ను నిలుపుకోవడం, డెవలప్ చేసుకోవడం, నార్త్ ఇండియా ఆధిపత్యాన్ని సవాల్ చేయడం, మన తెలుగు కల్చర్ను రివైవ్ చేసుకోవడం, మనుషులందరూ సమానమే అన్న థాట్ను పెంపొందించుకోవడం, అంటే సోషల్ రిఫార్మ్స్ చేసుకోవడం మనకు అవసరం లేదా? సనాతనులు చెప్పే వర్ణ వ్యవస్థ అనే క్రూరమైన జీవన విధానమే మనకు ఉండాలా? మన నుడి అంటే మన భాష అంతరించిపోయినా పర్వాలేదా? మన తెలుగు యాసల్ని మనమే తక్కువ చేసుకుంటూ మన రాష్ట్రం చీలిపోయేలా మనమే చేసుకోవాలా? మన మైండ్ కులం మతం దాటి అటు ఇటు కదలకుండా ఉండేలా ఆర్ఎస్ఎస్ చేసే కుట్రకు మనమే సహకారం అందించాలా? ఎందుకు తెలుగు వాళ్ళు తమిళియన్స్ పోరాటాన్ని పరిశీలించరు? తెలుగు ద్రవిడ భాష అనే విషయాన్ని ఎందుకు గుర్తించరు? ఇప్పటికీ కోట్ల మంది తెలుగు వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ సంస్కృతం నుండి వచ్చిందనే రాంగ్ నోషన్లో ఉన్నారు. పైగా చాలామంది మేము తెలివైన వాళ్ళమని డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. ఈ తెలివైన వాళ్లకు సొంత భాష ఏదో, దాని మూలాలేమిటో తెలియకపోవడం నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ద్రవిడ పార్టీలపై ఈనాడు వాళ్ళు రాసిన వార్తలో సంరక్షకులు, సారథులు లాంటి సంస్కృత పదాలను అవాయిడ్ చేసి ఉండాల్సింది. జనానికి అర్థమయ్యే ఇంగ్లీష్ పదాలను మీడియా వాళ్ళు ఎందుకు రాయరు? ఇలాంటి ప్రశ్న వేస్తే వెంటనే సంస్కృతవాదులు అడిగే ప్రశ్న, సంస్కృతం వద్దు కానీ ఇంగ్లీష్ కావాలా అంటారు. ఇంగ్లీష్ మనకు బతుకునిస్తోంది. ఇంగ్లీష్ లేకపోతే ప్రతి వీధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేవాడా? ఇంగ్లీష్ వాడు మనల్ని దోపిడీ చేసింది 150 నుండి 200 సంవత్సరాలు. కానీ ఈ ఆర్యులు శాతవాహనుల టైం నుండి మన జీవితాల్ని కంట్రోల్ చేస్తున్నారు. మనం ఏ తిండి తినాలో, ఏ దేవుణ్ణి పూజించాలో కూడా చెప్తున్నారు. చివరకు మన గ్రామ దేవతల ముందు కోళ్లను, మేకలను కోయొద్దు, ఆ దేవతకు శాకాహారం నైవేద్యంగా పెట్టండి అని సలహాలు ఇచ్చే స్థాయికి వచ్చారు. స్కూల్ పిల్లలకు కోడిగుడ్డు పెట్టడం కూడా నేరమనే లెవెల్లో లెక్చర్లు ఇస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే మొదట్లో వాళ్ళ సంస్కృతాన్ని తెలుగు వాళ్ళు వినకూడదు, చదవకూడదు అని రూల్ పెట్టారు. సంస్కృతాన్ని విన్నా, చదివినా వాళ్ళ శాస్త్రాల్లో దారుణమైన పనిష్మెంట్లు పెట్టారు. ప్రపంచంలో మరెక్కడా ఒక భాష చుట్టూ ఇంత భయంకరమైన కట్టుబాట్లు లేవు. అసలు ఒక లాంగ్వేజ్ మీద ఎవరైనా కంట్రోల్ పెడతారా? ఎంతటి దుర్మార్గం ఇది! దీని గురించి తెలుగు వాళ్ళు కనీస మాత్రంగా కూడా ఆలోచించడం లేదు. ఇప్పుడేమో అవే సంస్కృత పదాలు వాడకపోతే దేశద్రోహుల కింద జమ కడతామన్న స్థాయిలో ఆవేశపడుతున్నారు. ఈ సంస్కృతమే కదా వర్ణ వ్యవస్థను పెట్టింది, శూద్రులను బానిసలను చేసింది, దళితులను అంటరాని వాళ్ళను చేసింది. ఇలాంటి భాష మీద ఆర్యులకు విపరీతమైన ప్రేమ ఉండటంలో ఆశ్చర్యం లేదు. తెలుగువారికి ఆ సంస్కృతం మీద ఎందుకు ప్రేమ ఉండాలి? దానివల్ల మనకు కలిగిన లాభం ఏమిటి? నష్టం తప్ప ఏ రకమైన లాభము కలగలేదు. అసలు తెలుగు మీడియం ముసుగులో సంస్కృత మీడియాన్ని మన మీద రుద్ది కోట్లాది మంది స్టూడెంట్స్ జీవితాలను నాశనం చేశారు. ఫిజిక్స్ బదులు భౌతిక శాస్త్రం, బోటనీ బదులు వృక్షశాస్త్రం, ట్రిగనామెట్రీ బదులు త్రికోణమితి, జామెట్రీ బదులు రేఖాగణితం, ఆల్జిబ్రా బదులు బీజగణితం లాంటి సంస్కృత పదాలను మనం బలవంతంగా చదివేలా చేశారు. మన విలువైన జీవితాల్ని లాగేసుకున్నారు. మనం చదివిన చదువును ఎందుకు పనికి రాకుండా చేశారు? అయినా సంస్కృత పండితులను, వారి భాషను దేవుళ్లతో సమానంగా ఆరాధిస్తున్నాం. ఎందుకు మనకు మన తెలుగు మీద కాకుండా మనల్ని అనగదొక్కిన భాష మీద ప్రేమ పొంగిపోతోంది?
ఎందుకు మనం మన సొంత చరిత్రను, మన ద్రవిడ భాష మూలాలను పరిశీలించడం లేదు? ఈ అల్ట్రా మోడర్న్ యుగంలో ఎలాంటి సమాచారం కావాలన్నా ఫింగర్ టిప్స్ మీద ఉంది. ఎందుకు మనం లోతుకు వెళ్ళడానికి, రీసెర్చ్ చేయడానికి, మన మూలాలను తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు? తెలుగు లాంగ్వేజ్ను డెవలప్ చేసుకోవడం అంటే మన ఐడెంటిటీని మనం నిలుపుకోవడమే అవుతుంది కదా. మనం తెలుగు వాళ్ళమనే ఫీలింగ్ మనలో ఎందుకు ఇంత తక్కువగా ఉంది? ఇందుకు ప్రధాన కారణం పత్రికలే. తెలుగు పత్రికలు తెలుగు నుడిని, తెలుగు నానుడిని కాపాడేందుకు, డెవలప్ చేసేందుకు ప్రయత్నించాల్సింది పోయి సంస్కృత పదజాలాన్ని, భావజాలాన్ని మన మీద రుద్దుతున్నాయి. పత్రికల్లో, వాటి వెబ్సైట్లలో పనిచేసే ఎడిటర్లు జ్యోతిష్యం లాంటి వాటికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎవరికైనా పెళ్లి కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, ఇంకేదైనా సమస్య ఉన్నా జ్యోతిష్యుల చేత, పూజారుల చేత సలహాలు ఇప్పిస్తున్నారు. మీడియా అనేది సమాజాన్ని సైంటిఫిక్ థింకింగ్ వైపు నడిపించాలి. కానీ తెలుగు మీడియా తెలుగు వాళ్లను ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి లోబడి ఉండే జాతిగా మారుస్తోంది. గత 2000 సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే ఏ దశలో కూడా ఏ రాజు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ అసలైన తెలుగును డెవలప్ చేయడానికి, మరుగున పడిపోయిన ఊరువు, అడక లాంటి తెలుగు పదాలను వెలికి తీయడానికి కనీస మాత్రంగా కూడా ప్రయత్నించలేదు. ఉరువు, అడక లాంటి కొన్ని వేల తెలుగు పదాలు మన జీవితాల్లో నుండి వెళ్ళిపోయేలా సంస్కృత పండితులు చేశారు. తెలుగు పత్రికలు తెలుగు పదాలను వాడటం చాలా తప్పు, సంస్కృత పదాలు వాడితే బీభత్సమైన టాలెంట్ ఉన్నట్లు అనే భావనకు వచ్చాయి. ఉరువు అంటే ఐటమ్, వస్తువు. అడక అంటే క్వశ్చన్, ప్రశ్న. ఇప్పటికీ మనకు దళిత్ లిటరేచర్లో తెలుగు పదాలు చాలా దొరుకుతున్నాయి. వాటిని వెలుగులోకి తీసుకువద్దామని పత్రికలు కానీ, ప్రభుత్వాలు కానీ భావించడం లేదు. ఆంధ్ర బ్యాడ్ లక్ ఏంటంటే నలుగురు ప్రధాన లీడర్స్లో ఏ ఒక్కరికి కూడా తెలుగు లాంగ్వేజ్ మీద కమాండ్ లేదు. లేకపోగా తెలుగు సరిగా మాట్లాడలేక నవ్వుల పాలవుతున్నారు. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉందా? ఆంధ్ర లీడర్సు వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పడం అన్నది తప్పు అనే భావనలో ఉన్నట్లున్నారు. తెలుగు పుస్తకాలు చదవడం అనేది పల్లెటూరోళ్ళు, పెద్దగా చదువుకోని వాళ్ళు చేసే పనిలాగా నాయకులు చూస్తున్నారు. సినిమా హీరోలది అదే ధోరణి. డబ్బు సంపాదించిన వారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు తెలుగు పుస్తకాన్ని చూస్తే తేళ్లు, జర్లు పాకినట్లు ఫీల్ అవుతున్నారు. మనది కాని భాష అయినా హిందీలో మాట్లాడడం ఘనకార్యంగా భావిస్తున్నారు. తెలంగాణకు, ఆంధ్రాకు వస్తున్న నార్త్ ఇండియన్స్కు తెలుగు రాదు కాబట్టి మేము హిందీని నేర్చుకుని వారితో తెలుగులో కాకుండా హిందీలో మాట్లాడుతున్నామని ఒక ఆయన నాతో చెప్పారు. ఈ ఛానల్ కామెంట్లలో ఒక ఆయన ఇలాంటి మాటే రాశారు. బీహార్ నుండి కూలీలు వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి మనం హిందీని నేర్చుకోవాలి అని ఉపదేశం ఇచ్చాడు. మొత్తంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీల తీరు ఎలా ఉంది అంటే తెలుగును మర్చిపోదాం, హిందీ వాళ్ళలాగా మారిపోదాం, బీజేపీ స్లోగన్స్ను మన సొంత స్లోగన్స్ లాగా చేసుకుందాం, తెలుగు మాట్లాడే వాళ్ళను, తెలుగు చదివే వాళ్ళను తక్కువ చేసి చూద్దాం, అసలు హిందీ రాని తెలుగు వాడికి ఉద్యోగం ఇవ్వద్దు, ముఖ్యంగా సెక్యూరిటీ గార్డుగా అసలే పెట్టుకోవద్దు. ఎందుకంటే సెక్యూరిటీ గార్డులంతా చాలా వరకు నార్త్ ఇండియా వాళ్ళు. హిందీని రాని తెలుగువాడిని తీసుకుంటే అతడు హిందీలో మాట్లాడలేడు. పాపం నార్త్ ఇండియన్స్ ఇబ్బంది పడతారు అని మన రిచ్ ఫ్యామిలీలు భావిస్తున్నాయి. చంద్రబాబు దగ్గర నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా సమాజంలో పై అంతస్తులో ఉన్న వారందరూ మోరార్లెస్ ఇదే ధోరణిలో ఉన్నారు. చంద్రబాబు అయితే సంస్కృత పండితులు మనకు నీతులు చెప్తారని, వాళ్ళను పూజించడం మన కర్తవ్యమని నూరిపోస్తున్నాడు. లోకేష్, పవన్ కళ్యాణ్లు కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్తున్నారు. తెలుగు జాతిని ముందుండి నడిపించే వాళ్లే సరైన దారిలో లేరు. ఇందువల్లే తెలుగు జాతి ముక్కలైంది, తెలుగు మీడియం చచ్చిపోయింది. మన నాయకుల తీరు చూస్తుంటే ఒక 100 సంవత్సరాల్లో తెలుగు మాట్లాడేవాడు లేకుండా పోయి అందరం హిందీ వాళ్ళలాగా మారిపోతామనిపిస్తుంది. ఈ ఘోరం జరగకుండా చూడాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో హిందీని కంపల్సరీగా చదివే దౌర్భాగ్యాన్ని తప్పించాలి. తెలుగు టెక్స్ట్ బుక్ను సంస్కృత పండితుల కబంధ హస్తాల నుండి విడిపించాలి. అంటే తెలుగు పుస్తకాన్ని తెలుగు వాళ్లే రాసుకోవాలి. అందులో మన గ్రామ దేవతల గురించి, మన తెలుగు ద్రవిడ భాష లాంటి అంశాల గురించి, అలాగే తెలుగువారి జీవన విధానం గురించి ఉండాలి. చాకలి, మంగలి, మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి లాంటి వందలాది తెలుగు సమూహాలకు సంబంధించిన లెసన్స్ మాత్రమే ఉండాలి. సంస్కృత పద్యాలకు, నోరు తిరగని సంస్కృత పదాలకు తెలుగు పుస్తకంలో చోటు ఉండకూడదు. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో సంస్కృతానికి ఎక్కువ మార్కులు వేస్తూ తెలుగును చంపేస్తున్న వైనానికి అడ్డుకట్ట వేయాలి. ఇంటర్ దాకా తెలుగును కంపల్సరీ చేయాలి. తెలుగు జాతిని నడిపించే నాయకులకు ఈ పాయింట్లు ఎందుకు తట్టడం లేదు? తెలుగు లాంగ్వేజ్ కోసం, తెలుగు కల్చర్ కోసం పనిచేయని వారు తెలుగు లీడర్స్ ఎలా అవుతారు?